కంగ్రాచులేషన్స్. పబ్లిక్ లో రెడ్డప్పని లెక్కతో తని మంచిగా షేమ్ చేసినావు. మీరెవరు? మున్నా సింగ్. ఓ, శ్రీరాముడి పేరు చెప్పంగానే దేవుడిని గెట్లా అంటామో ఈ మున్నా పేరు చెప్పంగానే వీరప్పన మించిన అడవి దొంగవని ఈ అడవిలో ఆకునడిగా చెబుతుంది. థ్యాంక్ యూ సార్. మీరు మంచి ఇంటెలిజెంట్ అని నాకు తెలుసు. మేమిద్దరం కలిసి ఒకేసారి పుట్టాం గానీ అసలు మ్యాటర్ చెప్పు. వాట్స్ మ్యాటర్? దినేష్ అందరికి మళ్ళీ బేవకూఫ్ ఆఫీసర్ కాదని రెడ్డప్పకి చెప్పిన. దొంగతనంగా స్మగ్లింగ్ చేయడం బంద్ చేయమని చెప్పిన. ఏదైనా ఉంటే దినేష్ తో స్ట్రేట్ గా మాట్లాడుకోమని కూడా చెప్పిన. అడగందే అమ్మాయినా పెట్టదని మాకు అవసరమైతే వారానికో 10 గంధపు చెట్లు కొట్టుకుంటే మీరు వద్దంటారా? అవే 4 ఏనుగు దంతాలు గుంజుకుంటే మీరు కాదంటారా? అదే ఆ చేత్తోటే నెలకో 4-5 పులి చర్మాలు ఒలుచుకుంటే మీరు మాత్రం బుగులు పెడతారా? నెవర్. గట్లనే మీకు అవసరమైనప్పుడు 1-2 లక్షలు ఇచ్చినామనుకోండి, మీరు మాకెళ్ళి చూడరుగా. చస్తే చూడండి. ఇది జర తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా కష్టపడి చెమటోడు సంపాదించుంటే నీ దగ్గర ఈ డబ్బు తీసుకుని ఉండేవని కాదు. కాకపోతే లోపరావు కదా, పాపంగానే సంపాదించుంటావు. అందుకే ఈ డబ్బుతో గిరిజనకు 4 ఇళ్ళు కట్టించి పుణ్యం కట్టుకుందాం అనుకుంటున్నా. నిన్ను గురించి మా గార్డులు చెప్పారయ్యా. మున్నాగారు ఒట్టెలు అత్తుకోరి అధవగారండి, వారిని మించిన దౌర్భాగ్యుడు గారు ఈ ప్రపంచంలోనే ఉండరండి, ఈ అడవిలో చీమ చెడుక్కుమన్న దాన్ని కూడా వదలరండి అన్నారు. ఆఫ్టర్ ఆల్ సిన్సియర్ ఆఫీసర్ నేను వచ్చాను కదా, నన్ను చూసి స్మగ్లింగ్ మానేసి అతను కూడా సిన్సియర్ గా మారిపోతాడులే. అన్నాను. సిన్సియర్ గా చెప్తే నువ్వు మాత్రం వెనక చస్తావా? వెనకపోతే నిజంగానే చస్తావని అది వేరే విషయం. జోకులేస్తున్నావా? నీతో నాకు జోకులేంటరా? నువ్వే నా బామర్తివే, నా మేనల్డివే. మోగ జీవాన్ని పొట్టను పెట్టుకుని పొట్ట పెంచుకుంటున్న వేటవి. ఈ ఫారెస్ట్ లో గంధపు చెట్టు మీద చేయి వేస్తే నీ చేతులు విరిచేస్తా. ఏనుగు దంతాలు పీకావో నీ పళ్ళు పీకేస్తా. పులి చర్మం ఒలిచావో నీ చర్మం చెప్పులు కుట్టించుకుంటా. ఆఖరికి అడవిలో ఉడత పొల మీద చేసిన నీ ఉప్పులు తీసేస్తా. ఆఫీసర్, నా సంగతి నీకు ఇంకా ఎరకలేదు. ఓరా పిచ్చి వెధవ, ఇక్కడ నేను ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉన్నంత వరకు ఈ అడవిలో నువ్వు పిచ్చి 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 మొక్క కూడా పీకలేవు. వాడు ఇంకా బతుకుంటే మనం అడవిలో ఆకుముట్టుకున్నా వాడు మన చొక్కా పట్టుకుంటాడు. అందుకే వాడు ఇప్పుడు వెళ్ళవలసింది కళ్యాణ మండపానికి కాదు, శ్మశానానికి. చింతల తోపుగాడ మనుషులు శవాలుగాను శవాలు అస్థి పంజరాలుగాను మారుతున్నాయని ఆ పెళ్లి కొడుకు జర కబురు చేయి. చేస్తే మనల్ని పట్టుకుంటాడు కదా. లేదురా, వాడు మనకు పట్టుబడతాడు. స్మగ్లర్ ని ఈ సంగతి ఫారెస్ట్ ఆఫీసర్ గారికి తెలిసిందండి, తోలు తెస్తాడు. నిన్నయ్యా వీడికి మనం స్మగ్లర్ అని తెలిసిపోయింది. వెళ్ళి ఫారెస్ట్ ఆఫీసర్ చెప్తాడు. పట్టుకోండి. కరెక్ట్, అనుకున్నట్టుగా బాగా చేశారా మీరు. చింతలు తొక్కాడు అడిగి దొంగలు టేక్ చెట్లు కొడుతున్నారు ధర. ఏనుగు దంతాలతో పాటు మనిషి కళ్ళేబరాలు కూడా తీసుకెళ్తున్నారు ధర. బాబు, పెళ్లి పీటల మీద నుండి లేవడం, పెళ్లి బట్టలతో పొలిమేర దాటడం అశుభం బాబు. ఆ 3 ముళ్ళు వేసేదాకైనా ముందు మానవ మృగాలను పట్టుకుని ఆ తర్వాత విజయలక్ష్మి మెళ్ళలో తాళి కడతా.
ఆడవాళ్ళు తానాలాడేలా ఏంది రావడం ఎల్లు ఎల్లమంటుంటే నీ కాదు ముసలి ముసలి ఇదిగో పట్టేసినా నేనంటే అంత ప్రేమ ఒక్క పేమేంటి నీకేం కావాలో చెప్పు చెట్టెక్కి తేనె తెమ్మంటావా అల్లదిగో ఆకాశానికి ఎగబాకి సుక్కల్ని తీసుకురమ్మంటావా ఆ చంద్రుడు తీసుకొచ్చి నాకివ్వు నీకు రామయ్య ప్రేమ ఉందని నమ్ముతా ఓ చిటికలో తెస్తా చూసుకో